కేవలం గతం మాత్రమే మర్చిపోయాను. పిచ్చివాడిని అవ్వలేదు. అదేంటి బాబు అలా అంటావు? మీరిద్దరూ ప్రేమించుకున్నారు. మీ పెళ్లి చేయడానికే నేను అమెరికా నుంచి వచ్చాను. అమెరికా నుంచి కాకపోతే లండన్ నుంచి రండి, నాకెందుకు? నాకసలు ఈ అమ్మాయి ఎవరో తెలీదు. నేను ప్రేమించింది, పెళ్లి చేసుకునేది ఒక్క యశోదని మాత్రమే. నందా, నేను చెప్పేది నిజం. నువ్వు గతం మర్చిపోయిన తర్వాత మనమిద్దరం ప్రేమించుకున్నాం. కావాలంటే మీ అమ్మగారిని అడుగు, మన పెళ్లి కూడా ఒప్పుకుంది. ఏంటమ్మా, నువ్వు నా పెళ్లిని ఆ అమ్మాయితో చేయాలని చూసావా? నమ్మలేకపోతున్నానమ్మా. నీకు నేను యశోదని ప్రేమిస్తున్నానని తెలుసు కదమ్మా, ఎందుకు ఇలా చేసావు? పంతులు గారు, వేద మంత్రాలు చదవండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్పరం. ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్పరం. తథితరత్తమోహరం మృత్యోరమృతత్వకరం అజరం అమరం మకారం ఉకారం మకారం. మనువు జరిగెలి
నిన్ను నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం అతిథులంటూ లేరులే మనకు మనమే సాలులే మాసిపోని బాసలన్నీ బాసికాలులే మన కూడికే మన తోడులే తలలు నింపగా ఈ రోజు నుండి నువ్వు నా భార్య యశోద. మనువు జరిగేలే ఇక మనిద్దరిని ఎలాంటి దుష్ట శక్తులు విడదీయలేవు. నేను గతం మర్చిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ నేనున్న పరిస్థితిని చూస్తుంటే మాత్రం నువ్వెంత నరకం అనుభవించావో నాకు అర్థమవుతుంది. నువ్వే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయావంటే మా అమ్మ నా కోసం ఊర్మిళ దగ్గర ఖచ్చితంగా కాంప్రమైజ్ అయి ఉంటుందని నాకు అర్థమైంది. అందుకే ఈ అమ్మాయితో నా పెళ్లి ఒప్పుకుంది. చూడండి, నా గతం గుర్తులేనప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు. నాకు తెలిసి నేను మిమ్మల్ని ప్రేమించుండను. మీరు కూడా ఆ ఊర్మిళ మనిషి అని నాకు అర్థమవుతుంది. నా కట్టెకాలే వరకు యశోదే నా భార్యగా ఉంటుంది. యశోద నా జీవితంలో లేదంటే నేను బ్రతికి లేను. ఇక నుంచి ఆనందంతో వచ్చే కన్నీళ్లే తప్ప బాధతో వచ్చే కన్నీళ్లు నీ జీవితంలో ఉండకూడదు యశోద. ఉండనివ్వనని నేను నీకు మాటిస్తున్నాను. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆవిని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరే కలు రాసిన దీనవనా మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథ కడి కదిలెను రేపటి కథలకు ముందుడినా కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా
వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఒక కలలాగా కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగెను వానం ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం ఒక స్వరమై తడివినది తనువును రాగబంధం గుండె నిండా సందడేలు తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి ఉన్నమల్లే వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి జరిగి జరిగి కరిగే ఒక్క నిమిషం. తడిగా ఎదపై పలికే తడి తగ 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 తరిగిన తిమిర. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో ఆనందంగా ఉండండి. సంవత్సరం తిరిగేలోపు మా చేతుల్లో పండంటి బిడ్డను పెట్టాలి. అదేంటి నాన్న, మా ఇద్దరికి కలిపి ఆల్రెడీ ఓ పాప ఉంది కదా. మళ్ళీ మాకు పాప ఎందుకు, బాబు ఎందుకు? మాకు ఆ పాప చాలు. గెలిచినదే నిన్ను నా ప్రేమ నిలిపినదే. నేనంటే ఎందుకు నందు నీకింత పిచ్చి ప్రేమ? నాతో పాటు నా బిడ్డని కూడా నువ్వు నీ బిడ్డ అనుకుంటున్నావు. నిజంగా నీలాంటి గొప్ప ప్రేమికుడు ఉండడేమో. నీడనై నడిపించన ఒక ఏంటమ్మా అలా ఉన్నావు? నేను చెప్పింది నిజమే కదా. ప్రళయములే ఎదురైన చదరనిది ప్రయాణం చరితలలో చదవని ఓ కథ మన ప్రేమ కార్యం. అమ్మకేమైంది? అదోలా ఉంది. యశోదకు పుట్టిన పాప సుబ్బరాజుకు పుట్టింది అని నందుకి ఎలా చెప్పాలి? వీళ్ళేమో నందుకి చెప్పొద్దని మాట తీసుకున్నారు. ఒకవేళ నందుకి రేపొద్దున ఎవరి ద్వారానైనా పాప సుబ్బరాజు కూతురు అని తెలిస్తే వాడు తట్టుకోగలడా? ఆ రోజు నువ్వెందుకు చెప్పలేదమ్మా అని నన్ను నిలదీస్తే నేనేం సమాధానం చెప్పాలి? సుబ్బరాజు బిడ్డ అని తెలిసిన తర్వాత కూడా నందు యశోద బిడ్డని తన బిడ్డగా అంగీకరిస్తాడా? నాకేం అర్థం కావట్లేదు. మేడం, ఇన్ని రోజులు నేను మీకోసం ఆ హరికి లవర్గా యాక్టింగ్ చేశాను. ఆ యశోదతో, హరి వాళ్ళమ్మ దాక్షాయణితో ఎన్నో తిట్లు తిన్నాను. నేను చెయ్యాల్సిందంతా చేశాను. హరిని నమ్మించాను. చివరికి నన్ను పెళ్లి చేసుకునే స్టేజ్కి తీసుకొచ్చాను. అనుకోకుండా ఈలోపే హరికి గతం గుర్తుకొచ్చింది. దానికి నేనేం చేయలేను కదా. కాబట్టి నాకిస్తానన్న 2 కోట్ల రూపాయలు మీరు నాకిస్తే నేను వెళ్ళిపోతాను. మేడం, మాకూడా చెరో 5 లక్షలు ఇస్తా అన్నారు కదా. అవి మాకిస్తే మేం కూడా వేరే ఊరెళ్ళి నాటకాలు వేసుకుంటాం. అసలు ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇన్ని రోజులు మమ్మల్ని పావుల్లా వాడుకొని ఇప్పుడు ఎవరు మీరంటారా? ఇదేం న్యాయంగా లేదు. మర్యాదగా నాకిస్తానన్న 2 కోట్లు నాకిచ్చేయండి. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నాకు ఎదురు తిరిగితే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. చంపేస్తాను.
ఇప్పుడు మీరు నాకు ఇవ్వాల్సిన 2 కోట్లు ఇవ్వకపోతే మీ గురించి నాకు తెలిసిన నిజాల్ని అన్నీ బయట పెట్టేస్తాను. నేను మీరనుకునేంత మంచిదాన్ని కాదు. ఏంటే ఆ? నన్నే బెదిరిస్తున్నావా? డబ్బు కోసం నా జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? అయినా అసలు నువ్వు వాడదానివేనా? డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా? నీది ఒక ఆడపుట్టుకేనా? ఏంటి ఊర్మిళ, నన్ను యశోదని దూరం చేయాలని చాలా బాగా నాటకాలాడావు. ఎందుకు యశోదంటే నేనంటే నీకు అంత కోపం? మేమేం చేశాం? నువ్వు నీ స్వార్థంతో మమ్మల్ని ఎన్నిసార్లు విడదీయాలని చూసినా ఆ దేవుడు మమ్మల్ని కలుపుతూనే వచ్చాడు. ఇప్పుడు కూడా నువ్వు మమ్మల్ని వేరు చేయాలనుకున్నావు. ఆ దేవుడు మమ్మల్ని ఒక్కటి చేశాడు. ఇక మీదట నీ ఎత్తుకలు పాచికలు చెల్లవు. మేమిప్పుడు భార్యాభర్తలం. ఇలాంటి దాంతో నా పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. యశోద జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. యశోద నీ కూతురు లాంటిదే కదా. ఇక జీవితంలో ఎప్పుడు మారతావు ఊర్మిళ? మీరేటైనా కొట్టుకు చావండి. హలో మిస్టర్, తన జీవితం నాశనం కావడం కాదు, తమరికి గతం గుర్తుకు రావడం వల్ల నాకు రావాల్సిన 2 కోట్ల రూపాయలు నాకు రాకుండా పోతున్నాయి. మీ ఇద్దరి వల్ల నా టైం వేస్ట్, నా డబ్బులు వేస్ట్. చూడండి మేడం, మీరు నాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఇంకొక మాట మాట్లాడితే నిన్నిక్కడే చంపి పాతరేస్తాను. అమ్మా, నానా, ఇలా రండి. చూడమ్మా, ఈ ఊర్మిళని నమ్మద్దని నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. కానీ గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నువ్వు ప్రతిసారి ఆ ఊర్మిళని నమ్ముతూ మోసపోతూనే ఉన్నావు. ఈ ఊర్మిళ ప్రణవితో కలిసి పెద్ద నాటకవాడింది తెలుసా? 2 కోట్ల రూపాయల ఆశ చూపించి నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని, యశోద జీవితాన్ని నాశనం చేయాలని ఊర్మిళ ప్లాన్ చేసింది. ఏంటమ్మా, షాక్ అయ్యావా? ప్రణవి, మర్యాదగా నిజం చెప్తావా చెప్పవా? లేకపోతే ఊర్మిళ చేతిలో కాదు, నా చేతిలో చస్తావు. అవును మేడం, ఈ ఊర్మిళని ఎప్పుడూ నమ్మొద్దు. అయినా నువ్వు వింత పిచ్చిదానివేంటమ్మా? అసలు ప్రణవి గురించి నేను ఎప్పుడన్నా నీకు చెప్పానా? నేను ప్రేమించింది యశోదనని నీకు తెలుసు కదా. అయినా సరే నువ్వు మా ఇద్దరికి పెళ్లి చేయడానికి ఎందుకు పూనుకున్నావో నాకు అసలు అర్థం కావట్లేదమ్మా. ప్రణవికి నాకు పెళ్లి చేయాలని అసలు నువ్వెందుకు అనుకున్నావో చెప్పమ్మా. అసలు నీ మనసులో ఏం ఆలోచన రేకెత్తుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నువ్వు చేసింది మాత్రం జీవితంలోనే అతిపెద్ద తప్పమ్మా. ఏంటమ్మా, ఏం మాట్లాడవు? సమాధానం చెప్పు. నేనిప్పుడు ఏం మాట్లాడలేనురా. జరిగిన దాని గురించి ఇక వదిలేసే. నువ్వు కోరుకున్నట్టు యశోదతో నీ పెళ్లి జరిగింది కదా, నీకిప్పుడు ఆనందమే కదా. ఇంకా ఎందుకురా జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకోవడం, గొడవ పడ్డం, బాధపడ్డం? అదేంటమ్మా అంత సులువుగా తీసేస్తున్నావు? 1 గంట ఆలస్యంగా నాకు గతం గుర్తొచ్చుండుంటే నేను ప్రణవి మెడలో తాళి కట్టేసేవాణ్ణి. యశోద నాకు దూరం అయిపోయేది. నేను ప్రణవి భార్యాభర్తలయ్యేవాళ్ళం. అప్పుడు నేను జీవితాంతం బాధపడుతుంటే
నువ్వు చూస్తూ నా కొడుకు జీవితం నా చేతులారా పాడు చేశానని బాధపడుతూ ఉండేదానివమ్మా. నానా నందు, సర్లేరా, దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగింది కదా. పదండి, ఇంటికి వెళదాం. యశోద, వెళ్దాం పద. ఒక్క నిమిషం నందు. 100 గొడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానకి నేల కూలింది అంటారు. అదిప్పుడు నీ విషయంలో జరిగింది ఊర్మిళ. నన్ను నందుని ఎన్నోసార్లు దూరం చేయాలని చూశావు, కానీ ఆ దేవుడు మమ్మల్ని ఒక్కటి చేశాడు. ఇక మిగిలింది ఒకే ఒక్కటి. నీ ఇంట్లో నీ మనవరాలుగా పెరుగుతున్న నా బిడ్డని, తనని మా ఇంటికి తీసుకువెళ్ళడం మాత్రమే మిగిలింది. నందు మామూలు మనిషి అయ్యాడు. నా నందు నా వాడయ్యాడు. నిన్నటి వరకు నీ గుప్పెట్లో ఉన్న నా నందు ఇప్పుడు నా వెనక అండగా నిలబడతాడు. ఏం చేసైనా ఎలా చేసైనా అతి త్వరలో నీ దగ్గర నుండి నా బిడ్డను నేను తెచ్చుకుంటాను. నిన్నటి వరకు నీ గుప్పెట్లో ఉన్న నా నందు ఇప్పుడు నా వెనక అండగా నిలబడతాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు నందు నావాడైనట్టే నా బిడ్డ కూడా నా దగ్గరకు వచ్చి తీరుతుంది. ఇదే జరిగి తీరుతుంది.